తెలుగు. ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళుతున్న వారికి ₹1,00,000 సబ్సిడీ వారి అకౌంట్లో పడుతున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1985 మంది హజ్ యాత్రలకు ట్రాలీ సూట్ కేసులతో పాటు జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల తరఫున ఉచిత మెడికల్ కిట్లను వారికి అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కు వెళ్లే ముస్లింలకు ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. సబ్సిడీ ఇవ్వడంతో పాటు హజ్ యాత్రల శ్రేయస్సు కొరకు 13 మంది హజ్ ఇన్స్పెక్టర్లను వాలంటీర్లుగా వారితో పాటు పంపుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్తారని, అందులో ఆంధ్రప్రదేశ్ నుండి వెళుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ హోదాలో తాను కూడా హజ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఇంతటి పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టమని అబ్దుల్ అజీజ్ అన్నారు. హజ్ కమిటీ ద్వారా 1988 మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు హజ్కి పోతున్నారు. నెల్లూరులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు వచ్చారు. క్యాంపెయినింగ్లో భాగంగా ముస్లిం సోదరులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. హజ్కి పోయే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తే బాగుంటుంది సార్, మీరు అనౌన్స్ చేయండి, మనకు అయ్యే ఖర్చులో ఇది చాలా ఎక్కువ ఏం కాదు, ఒక పుణ్యకార్యం కోసం పోతున్నారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేయాలంటే అక్కడక్కడే అనౌన్స్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం నుంచి హజ్కి పోయే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు. దాన్ని నెరవేర్చిన దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా ముస్లిం సమాజం తరపు నుంచి. ఆంధ్ర నుంచి పోయేవాళ్ళు గతం నుంచి ఎప్పటి నుంచో హైదరాబాద్ నుంచి ఎంబార్క్ అవ్వడం అలవాటు, అక్కడి నుంచి వాళ్ళు ఫ్లైట్ తీసుకోవడం అలవాటు. చాలామందికి బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకోవడం అలవాటు, డిపార్చర్ ఆడ నుంచి చేస్తున్నారు. అంటే ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడనే ఉంటాయి కాబట్టి. కానీ ఈసారి మన విజయవాడలో కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ టైము డైరెక్ట్ ఫ్లైట్ సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే చాలామంది మన ఇక్కడి నుంచి పోలేం కదా అని చెప్పి ముందు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో బుక్ చేసేసుకున్నారు చాలామంది. అయితే వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడి నుంచి మీరు వేరే రాష్ట్రాల నుంచి పోవాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ ప్రభుత్వమే విజయవాడ నుంచే పోయేటట్టు ఏర్పాటు చేస్తుంది. మీరు ముందుగానే బుక్ చేసేశారు కాబట్టి మనం ఎక్కువ ఫ్లైట్లు వాళ్ళకి కమిట్ చేయలేకపోయాం. వచ్చే సంవత్సరం ముందుగానే ఇక్కడి నుంచి పోతే మీకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. మొన్న 333 మంది ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి పోయారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ బంధువులకి వెహికల్ పార్కింగ్ కాడి నుంచి వాళ్ళ భోజనాల కాడి నుంచి మళ్ళా వాళ్ళు తిరిగి ఇంటికి పోయేదాకా ఫాలో అప్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. అలాగనే ఇందులో భాగంగా ఎవరైతే ఈ యొక్క హజ్కి పోయి వస్తారో వాళ్ళ అకౌంట్లో ఈ 333 మందికి ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ అవ్వబడుతుంది. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే హజ్కు ముందు ఇవ్వరు, పోయి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరగద్ది, డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. దాని గురించి ఎవరు ఏమన్నా వేరే వాళ్ళు ఇస్తారో లేదో అనే అనుమానాలు సృష్టిస్తే ఎవరు నమ్మొద్దు, మీ అకౌంట్కి డైరెక్ట్గా వస్తుంది. ఈ రాష్ట్రంలో హజ్కి పోయే వాళ్ళకి అనేక ట్రైనింగ్ క్యాంప్స్, అదేవిధంగా ఎవరైతే హజ్కి వెళ్తున్నారో వాళ్ళకి మెడికల్ చెకప్ కానీ జీజీహెచ్లో చేయించారు. వాళ్ళకి కావాల్సిన టెస్టులన్నీ చేసి వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా. చాలామంది ఇది ఒక్కసారి పోయి ఎట్లా ఉన్నా అక్కడ పోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా అక్కడ చేసుకుందాము, హజ్ చేసుకుందాము, ఏమైతే అవద్ది అనుకుంటారు. కానీ
ఆరోగ్యం వాళ్ళకి సహకరించని వాళ్ళు ఉంటే వాళ్ళని పోయి చేయాలని కానీ రూల్ ఏం లేదు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యం సహకరించదో వాళ్ళకు కానీ నచ్చచెప్పి మీరు మీ హెల్త్ సహకరించదు అక్కడ పోయి చేయడానికని కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయి రాష్ట్రంలో. అంటే వీఆర్ టేకింగ్ కేర్. పోయేవాళ్ళు మంచిగా పోయి తిరిగి అక్కడ భగవంతుడి దగ్గర ప్రార్థనలు చేసి మళ్ళా వెనక్కి రావాలనే ఒక ఆలోచనతో ఇవన్నీ చేశాము. మరి అదే కాకుండా ఈరోజు రాష్ట్రం మన యొక్క హజ్ కమిటీ నుంచి వాళ్ళకి క్యారీ బ్యాగు, అలాగనే ఇక్కడ మన నూరుల్ హుదా నుంచి వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏదైతే బేసిక్ మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కానీ ఇక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నాము. అదే కాదు, ప్రతి 150 హాజీస్కి ప్రతి 150 మందికి ఒక వాలంటీర్ని పంపిస్తున్నాము ఈ రాష్ట్రం నుంచి, హజ్ ఇన్స్పెక్టర్స్. ఒక 150 మందికి ఒక వ్యక్తిని పంపించడం జరుగుతూ ఉంది. అలాగా 13 మందిని మన గవర్నమెంట్ వాలంటీర్స్గా పంపుతుంది. ఎవరికైతే ఈ యొక్క మెడికేషన్లో కొద్దిగా అనుభవం ఉందో వాళ్ళందరినీ పంపిస్తుంది. సో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్కి అందరూ ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి ప్రజలందరూ కానీ చేసుకుంటే ఇంకా బాగా ఏర్పాట్లు చేసి మీ యొక్క హజ్ని సక్సెస్ఫుల్గా మీరు చేసుకొని రావాలని ఈ యొక్క ప్రభుత్వం, ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరి నెల్లూరు నుంచి 163 మంది ఇక్కడి నుంచి మహిళలు పురుషులు కలిసి ఇక్కడి నుంచి పోతున్నారు. వాళ్ళందరికి కానీ ప్రత్యేక నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.